అందరికీ నమస్కారం. బియ్య ఛానల్కు స్వాగతం. రామయ్య రామయ్య మా సీతారామయ్య అంతా రామమయమేనయ్యా, రామ కథను వినరయ్యా. అంతా రామ మహిమేనయ్యా, రామ కథను వినరయ్యా. జై శ్రీరామ్. తెల్లవారితే శ్రీరామునికి పట్టాభిషేకమని, కన్నుల పండుగగా జరిగే వేడుకని కనులారా చూడాలని, మనసారా ఆనందించాలని కలలుగంటున్న కౌసల్యాదేవి దగ్గరికి వచ్చి శ్రీరాముడు, అమ్మ 14 సంవత్సరాలు అడవులకి వెళ్ళమని తండ్రి గారి ఆజ్ఞాన్ని చెప్పగానే ఆమె ప్రాణము ఎంతో విలువిల్లాడింది. ఎంతో బాధపడుతూ, ఏమిటి నాయన, తెల్లవారితే పట్టాభిషేకమని నేను ఆనందపడుతుంటే ఇలాంటి వార్త చెప్పావేంటి నాయన, ఎందుకు నీ తండ్రికి ఇంత నిర్దయ కలిగింది తండ్రి నీ మీద అని ఎంతైనా కానీ ఆయన ప్రియపత్ని అయినటువంటి కైక మాట కోసం నిన్ను అడవులకి వెళ్ళమనటం ఏమంత్రం ధర్మం కాదు కదా నాయన, ఎంతటి నిర్దయ కలిగింది నీ తండ్రికి నీ మీద అని ఆమె బాధపడుతూ, నేను కూడా ఉండలేను నాయన అయోధ్యలో, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అంది. అప్పుడు శ్రీరాముడు, అమ్మా తండ్రి గారి దోషమేమీ లేదు ఇందులో, ఆయన పినతల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వంశప్రతిష్టను నిలపాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి మచ్చ రాకూడదనే ఆయన ఈ వరాలని నెరవేరుస్తున్నారమ్మా. పైగా తండ్రి ఆజ్ఞ పాలించుట కొడుకుగా నా ధర్మం కాబట్టి 14 సంవత్సరాలు ఇంతలో గడిచిపోతాయమ్మా. నేను వచ్చి తర్వాత నీ సేవ చేసుకుంటానమ్మా, దయచేసి అనుమతించమని తల్లిని దగ్గరికి తీసుకొని ఆప్యాయతగా అనునయించి ఒప్పించుకున్నాడు శ్రీరాముడు. తర్వాత సీతాదేవి దగ్గరికి వచ్చి ఆమెకి విషయం చెప్పగానే ఆమె, తమను విడిచి క్షణమైనా విడిచి ఉండనని, తమను విడిచి క్షణమైనా ఉండలేనని, నీడలాగా తాను ఉంటానని, నీడలాగాను ఉంటానని, నీడ విడిచి మీరెలా వెళ్ళగలరని, నీడ విడిచి తామెలా ఉండగలరని, అడవి అయిన అయోధ్య అయినా అడుగు జడలో నడుస్తానని, అడవి అయిన అయోధ్య అయినా అడుగు జడలో నడుస్తానని, అడుగు జాడలో నడుస్తానని.